డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు నా చేతిలో 2 కోట్లు ఉన్నాయి, లేదు నాకు మంత్లీ వైజ్ లైఫ్ లాంగ్ లో నెలకి ₹1,00,000 ఇస్తామని పెన్షన్ వస్తుంది అంటున్నారు. అంటే నేను ఇప్పుడు ఏ సెలెక్ట్ చేసుకోవాలి? ఇది 2 కోట్లు వచ్చి సెలెక్ట్ చేసుకోవాలా, లేదా మంత్లీ వచ్చి పెన్షన్ వైపు వెళ్ళాలా? నేను అంటే ఏం చెప్తారు? అంటే మీకు వాళ్ళు పే అవుట్ ఒకేసారి 2 కోట్లు కానీ, లేకపోతే పెన్షన్ లాగా అయితే మంత్లీ 1 lakh ఈ ఫ్యామిలీకి ఇస్తారు. మనం పోయినా సరే మన స్పౌస్ కూడా ఇస్తారు. సో రెండిట్లో ఏది చాయిస్ అంటే, ఒకటి మీరు కనుక వాళ్ళు 2 కోట్లు తీసుకున్నాను కూడా అమౌంట్ చూడటానికి థియరిటికల్ గా ఎలా కనపడుతుంది అంటే, మనం రూపాయి వడ్డీకి ఇచ్చినా సరే 2 కోట్లని అండ్ నెలకు వచ్చేట్లా 2 లక్షలు వస్తుంది. లక్షకి ఎందుకు పోవాలి, నేను సెటిల్ చేయాలనిపిస్తుంది. బట్ అమౌంట్ మీరు ఓన్ గా తీసుకున్నారు అనుకోండి, వాటిని మేనేజ్ చేయడం రావాలి కదా. అంటే రిస్క్ ఆఫ్ థెఫ్ట్, మీరు వాళ్ళు థెఫ్ట్ అయితే డబ్బులు మొత్తం పోతాయి. అండ్ క్యాపిటల్ ఇది స్టాక్ మార్కెట్ లో పెట్టారు అనుకోండి, మార్కెట్ డౌన్ అయింది అనుకోండి, క్యాపిటల్ లాస్ అయిపోతారు. అండ్ ఎమోషనల్స్ కంట్రోల్ ఉండాలి. 2 crore rupees అట్ ద ఏజ్ ఆఫ్ 50లో 60లో అంటే చాలా కష్టం మేనేజ్ చేయడం, అంత ఈజీ ఏం కాదు. అండ్ టాక్సేషన్, అది అమౌంట్ చేతి రాగానే గవర్నమెంట్ టాక్సేషన్ కట్టాలి కదా, హయ్యర్ టాక్సెస్ అండ్ ఇన్ఫ్లేషన్, నెంబర్ ఆఫ్ థింగ్స్ మనం కన్సిడరేషన్ చేసామనుకోండి. అండ్ 2 కోట్లు బెటరా, లేదా నీకు సంవత్సరానికి అది నెలకు ₹1,00,000 పెన్షన్ ప్లస్ రెస్ట్ ఆఫ్ ది మన లైఫ్ ప్లస్ మన స్పౌస్ లైఫ్ కూడా అనుకుంటే, అండ్ పెన్షన్ తీసుకోవటమే బెటర్ అండి. అంటే ఈవెన్ దో మనకి చెప్పడానికి లెక్క ₹10 వడ్డీ కూడా గిట్టుబాటు అవ్వట్లేదుగా మనకు అనిపించినా సరే, ఎండ్ ఆఫ్ ది డే మన లైఫ్ స్టైల్ కనుక ఇన్ఫ్లేషన్ కన్సిడరేషన్ చేసుకున్నా సరిపోద్ది నాకు ఈ ₹1,00,000 రెస్ట్ ఆఫ్ ది మన లైఫ్ లో అనుకున్నప్పుడు డ్యామ్ షూ చేసుకోవటం బెటర్ అనమాట. ఎందుకంటే పెన్షన్ అనేది ఒకసారి మంత్లీ 1 lakh స్టార్ట్ అయింది అనుకోండి, రైన్ అయినా షైన్ అయినా మనకు సంబంధం లేదు, కంపెనీ బ్యాంక్రప్ట్ అయినా లేదన్నా మనకు సంబంధం లేదు. అంటే వీ మేక్ షూర్ దట్ ఎవ్రీ మంత్ 1 lakh కడుతున్నాం అంతే, 1 lakh వస్తుంది మనకు అంతే. మన తరం, మన నెక్స్ట్ తర్వాత మన స్పౌస్ తరం వస్తుంది. సో 2 లైఫ్లు ఎంచక్క ఎలాంటి గొడవ లేకుండా మంత్లీ 1 lakh అన్లిమిటెడ్ అమౌంట్ మనం పోకెట్ చేస్తున్నాం అంటే, అండ్ ఆ ఏజ్ కి పీస్ ఆఫ్ మైండ్ తో చాలా బెటర్ అనమాట అది. అందుకని 2 కోట్లు తీసుకొని మీ ఓన్ గా మేనేజ్ చేసుకోవడానికి అయితే, మీ ఏజ్ 20, 30 అయితే నేను డబ్బునే రికమెండ్ చేసేవాడిని. బట్ ఓల్డ్ ఏజ్ అంటున్నారు కాబట్టి ఆ ఏజ్ కి ఏంటంటే పెన్షన్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే సంబడి మేనేజింగ్ అండ్ దే గివ్ ద గ్యారంటీ దట్ యూఆర్ గోయింగ్ టు మేక్ ద మనీ మంత్లీ 1 lakh. ఇక కాకపోతే ఒకటి, ఇన్ఫ్లేషన్ కనుక మీరు మీ కంట్రోల్లో ఉంటది, మీరు Tier 2 సిటీస్ లో ఉంటున్నాము లేదా Tier 3 రూరల్ ఇండియాలో ఉంటున్నాం అనుకుంటే ఇన్ఫ్లేషన్ గొడవ పెద్దగా ఉండదు. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న రెంటల్ గొడవ మీ పల్లెటూరులో ఉండవు కదా, ఇక్కడ ఉన్నంత రేట్లు అక్కడ ఉండవు కదా. అందుకని మీ లైఫ్ స్టైల్ కనుక ఇప్పటి నుంచి నెక్స్ట్ 20-30 years కూడా 1 lakh లోపే ఉంటుంది అని మీరు అనుకుంటే మీ లైఫ్ స్టైల్ కాస్ట్, నేను పెన్షన్ గా బాగుంటాను సార్. ఇన్ కేస్ మరి పెన్షన్ పార్టీ డిఫాల్ట్ అయితే మీరు ఎక్కడ నుంచి తీసుకుంటున్నారు? బట్ ఎక్కువ శాతం పెన్షన్ ఫండ్స్ అన్ని గ్యారంటీడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట ఉండేది ఎక్కువ శాతం. అందుకని మీరు తీసుకున్నది NPS ప్రావిడెంట్ ఫండ్స్ అనుకోండి, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్. అందుకని వాళ్ళకి పెన్షన్ గ్యారంటీ ఇస్తారు వాళ్ళు. ఓకే సార్, నాకు 2 కోట్లు వస్తున్నాయి కదా సార్, ఎందుకు నో చెప్పాలి? నేను అదే అంటుంది, ఆ ఏజ్ రిటైర్మెంట్ ఏజ్ కదా అది. ఆ ఏజ్ లో మీరు సపోజ్ ఇంట్లో పెట్టుకున్నారు, రాత్రి దొంగలు పడ్డారు, నెక్స్ట్ ఏమవుద్ది? ఒకటి అంటే నేను తెప్ప అవుతుంది అంటలేదు, ఛాన్స్ ఉంది. రెండోది ఎమోషనల్ కదా, మనీ ఇంట్లో ఉన్నంతకాలం మన నిద్ర పట్టదు, ఏం చేయలేం కదా. రెండోది డబ్బు రాగానే ఫ్రీగా రాదు కదా, నీకు ట్యాక్స్లు ఉంటాయి కదా అంతకంతా. ఒకవేళ మీరు ఇన్కమ్ ట్యాక్స్ 30లో ఉన్నారనుకోండి, మీరు 30% ట్యాక్స్ పడతాయి, అంటే 60 లక్షలు వాళ్ళే తీసుకెళ్తారు ఇచ్చినట్టు ఇచ్చి, ఇవి ఉంటాయి. అండ్ తర్వాత ఒకవేళ ఏదైనా మీరు ఒక పక్కన ల్యాండ్ బాగుంది తక్కువ రేట్ కోసం తీసుకున్నారు అనుకోండి, అది మీ బ్యాడ్ డిసిషన్ అనుకోండి, అది లీగల్ గా హెడేక్ ఉంది అనుకోండి, ఆ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ యుద్ధం చేయడం ఏం చేయాలి మీరు? ఆ ఏజ్ కి, ఓల్డ్ ఏజ్ కి అవన్నీ అవసరమా అంటే అవసరం లేదు. అందుకని పీస్ ఆఫ్ మైండ్ తో ఉండాలి అంటే ఓల్డ్ ఏజ్ లో మనీ మేనేజ్మెంట్ ఎంత తగ్గించుకుంటే అంత బెటర్, పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి అనుకోండి. ఓకే, అందుకని ఒక 70-80 ఏజ్కి వస్తే బాడీలో ఏదో పార్ట్ పాడవద్దు అని అనుకుంటే నోరు బాటం బెటర్ మనకి. ఎందుకంటే మనతో ఎవరు గొడవడరు కదా, మనం ఎవరితో గొడవడలేము, సానుభూతి వస్తుంది. కళ్ళు కానీ చెవులు కానీ ఇలాంటి పోయి అనుకుంటే చాలా టఫ్ మేనేజ్ చేయటం. ఓకే, అందుకని ఆ ఏజ్కి ఏంటంటే బ్యాడ్ డెసిషన్ తీసుకున్నాం అనుకోండి, ఏదన్నా చాలా టఫ్ అండ్ వెరీ ఛాలెంజింగ్ అనమాట. అందుకని పీస్ ఆఫ్ మైండ్ తోటి ఎంచక్క మంత్లీ 1 lakh గ్యారెంటీ చేసుకుంటున్నాం కదా. ఇక మనీ అంటావా, అది డెట్ లో పెట్టడం ఎక్కడ పెట్టడం మనకు అనవసరం. ఈవెన్ 2 కోట్ల రూపాయలు స్టేట్ బ్యాంక్ లో పెట్టినా సరే నీకు వచ్చేది ఎంతండి? ఇంతే వస్తుంది. రెగ్యులర్ పెన్షన్ టెంప్ట్ చేస్తుంది అంటారా సార్? అంటే రెగ్యులర్ గా మనకి మంత్లీ వైజ్ వస్తుంది కదా 1 lakh. అదే 1 lakh వస్తుంది కాబట్టి ఆ డబ్బుతో ఏ మంత్ ఆ మంత్ నువ్వు పోగొట్టుకున్నా, లేదు వేరే వాళ్ళు డొనేట్ చేసినా, లేదా నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నా, మీ తరం మన స్పౌస్ తరం తిరగలేదు కదా ఇంకా. ఆ ఏజ్ లో నాకు నెలకు ₹1,00,000 గ్యారెంటీడ్ అమౌంట్ వచ్చిద్దన్న అటిట్యూడ్, ఆ బిహేవియర్, ఆ జోవియల్ మూడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద వర్త్ మోర్ దెన్ 2 crore వర్త్ అది ఆ ఏజ్ కి. అందుకని ఆ ఏజ్ కి అయితే నేను అదే రికమెండ్ చేస్తాను. అదే చాయిస్ 30 ఏజ్ కి ఇచ్చామనుకోండి, మనీ మేనేజ్మెంట్ వాళ్ళకి వచ్చు కాబట్టి డబ్బులే తీసుకోమంటాను.
2 కోట్లు 2 కోట్ల రూపాయల మనీ తీసుకొని నిఫ్టీ తీసుకొని కొన్ని చాలు. రిస్క్ 1 year మార్కెట్ పెడితే 2 years మార్కెట్ పెడితే 10 years అయితే పడదు కదా. నీకు యావరేజ్ 15% వస్తుంది కదా. నీకు 15% తక్కువ పెరుగుతుంటది, నీ మనీ గ్రోత్ ఉంటుంది. ఎందుకు నువ్వు దానికి తక్కువ అమౌంట్ సెటిల్ అవ్వాలా? అందుకని ఏజ్ ని బట్టి, నాలెడ్జ్ ని బట్టి, రిస్క్ ప్రొఫైల్ ని బట్టేసి నీకు ప్రయారిటీ ఇవ్వాలి తప్ప అన్ని ఏజ్ వాళ్ళకి ఈక్విటీ మార్కెట్ అదే గ్యారంటీ నాకు తెలుసు అన్నట్టు మనం చెప్పలేము. ఎందుకంటే ఎకానమీ ఎప్పుడు సైకిల్స్ తప్పున మూవ్ అవుతుంటది కదా. అందుకని నాట్ గ్యారంటెడ్. అంటే ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏజ్ మీరు అన్నట్టుగా వాళ్ళ ఎకానమీ చూసుకోవాలి. అవును, ఇప్పుడు మీరు అన్నట్టుగా 30 years వాళ్ళకైతే ఖచ్చితంగా 2 కోట్లు, ఒకవేళ 50+ అయితే మంత్లీ వైజ్, ఎందుకంటే వాడు గ్యారంటీ ఇస్తున్నాడు జనరేషన్ కి. మీరు అన్నట్టుగా ఇక్కడ అది 2 చూడకుండా, ఏజ్ డిఫరెన్స్ ఇవన్నీ చూడకుండా మనకి 2 కోట్లు ఒకేసారి వస్తున్నాయి కదా అని కొంచెం ఎక్కువ శాతం వెళ్లే వాళ్ళు ఉంటారు అటువైపు. నేను అదే అంటున్నా, ఆ ఏజ్ లో ఆ మనీ మేనేజ్మెంట్ అనేది నీకు అవసరమా లేదా అనేది మీరు డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే మనం ఒక 60 వచ్చే లోపల చాలా టైర్ అయి ఉంటాం. అప్పటికి ఇదే ఒకే పని పొద్దుగు చేసుకుంటూ బోర్ కొడుతుంది. అంటే ఫ్యామిలీకి అందరికి అన్ని సర్దేశాము. ఇప్పుడు మనం అంటూ మన కోసం బతకాలి కదా. ఏదన్నా మిగిలిపోయిన కోరిక లేదని టూర్కి వెళ్దాం అనుకుని వెళ్ళకపోయావు, దేవుని చుట్టూ తిరుగుదాం అనుకుని వెళ్ళకపోయావు, 10 మందికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం వెళ్ళకపోయావు. మీరు ఏదైనా పర్సనల్ లైఫ్ మీకోసం మీరు స్పెండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అప్పటికే మనం డెత్ దగ్గరికి వచ్చేసాం. ఇంకేదైనా చేయాలనుకుంటే మీరు ఆ 20 years చేయగలుగుతారు. అందుకని చాలా మంది ఏంటంటే ఆ టైంలో మనీ మేనేజ్మెంట్ పెట్టుకోరు. వాళ్ళు పెట్టుకోకుండా పెన్షన్ తీసుకుంటారు. నాకు మంత్లీ ఇంత వస్తే చాలు, నువ్వు ఏమైనా చేసుకో డబ్బులతోటి అనుకుంటారు. అందుకని 20లో ఉన్నప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ బిహేవియర్ మనీ వర్క్ 60 ఎందుకు 60 వాళ్ళు ఒక డబ్బులు ఇస్తాను వేరే వాళ్ళు మర్డర్ చేయమంటే చేయరు. 20 వాళ్ళు ఎందుకు కత్తులు తీసుకుని బయలుదేరుతారు అంటే రీజన్ ఏంటంటే ఆ 20లో ఉన్న ప్రయారిటీ వేరు. అంటే 60లో వాళ్ళు కట్టగాదు, మెచ్యూరిటీ మైండ్కి వచ్చింది. ఎన్నో అవసరం భయ్యా బతకడం కోసం ఓ మనిషిని చంపటం, 3 పూట్ల తిండి కోసం ఈ పనులు చేసేది అంటాడు. అంటే అప్పటికే వైరాగ్యం వస్తుంది, మెచ్యూరిటీ వస్తుంది, హ్యూమన్ వాల్యూస్ వాళ్ళకి బాగా అర్థం అవుతాయి. అందుకని అప్పటికి వాళ్ళు అటాచ్మెంట్ అవుతారు మనీ గురించి. అందుకని ఆ టైంలో ఒక ఫిక్స్డ్ రెగ్యులర్ ఇన్కమ్ కోరుకోండి. తక్కువ వచ్చినా పర్వాలేదు, తక్కువ వచ్చినా పర్వాలేదు. ఆ మనీ మేనేజ్మెంట్ స్కిల్ తీసుకోవద్దు. ఎందుకంటే మతిమరుపు రావచ్చు, హెల్త్ ఇష్యూస్ రావచ్చు, చాలా ఉంటే మనం ఎఫెక్టివ్ గా మేనేజ్ చేసేంత ఎనర్జీ లేకపోవచ్చు, తట్టుకోలేము ఏదైనా బ్యాడ్ డిసిషన్ వస్తే. 20 ఏజ్ లో తట్టుకుంటారు వాళ్ళు. ఏదైనా బ్యాడ్ డిసిషన్ అయినా టైం కూడా ఉంటుంది కాబట్టి, ఎనఫ్ టైం ఉంది కాబట్టి. అందుకని మనీ సంబంధించిన వరకు కూడా ఏజ్ పెరిగే కొద్దీ రెస్పాన్సిబిలిటీస్ నెక్స్ట్ జనరేషన్ అప్పచెప్పడం చాలా ఇంపార్టెంట్. దాని అర్థం వాళ్ళ ఎఫిషియన్సీ తగ్గిందని కాదు, లైవ్ ఫర్ ఎవర్ సెల్ఫ్ అనమాట. అట్లీస్ట్ అన్నిటికీ అటాచ్మెంట్ తగ్గించుకొని ప్రకృతి మనం ఎప్పుడు కలవాలి ఇంకా. అంటే ఇక్కడ కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. చాలా చాలా అది నువ్వు యాక్చువల్లీ నీకు 2 కోట్లు ఎందుకు వచ్చింది ఫస్ట్ ఆఫ్ లెక్క ఇప్పుడు లెక్క నీకు ఎందుకు వచ్చింది అంటే నువ్వు యంగ్ లో దాచుకోబట్టి కదా. బహుశా నువ్వు మంత్లీ 1000-2000 పక్కన పెట్టుకుంటూ పోయావేమో మ్యూచువల్ ఫండ్ లో. నీ రిటైర్మెంట్ కల్లా నీకు ఒకేసారి 2 కోట్లు వచ్చి ఉండొచ్చు. బహుశా అలా ఉండొచ్చు కదా. అలా వచ్చింది అనుకోండి, దాన్ని పెన్షన్ గా మార్చుకోవడం బెటర్. అంటే 2 ways గా ఉంది. అంటే దాన్ని సెలెక్ట్ చేసుకునే వాళ్ళు దానికి ఉంటుంది, ఇలా మంత్లీ వైజ్ అంటే మీరు అన్నట్టుగా రిలాక్సేషన్ లో ఉన్న వాళ్ళు ఇట్లా చేసుకోవచ్చు. మేబీ యాక్చువల్గా ఇప్పుడు మీకు ఫైనాన్స్ అంటే ఇష్టం, మీరు ఒక బ్యాంక్ ఎంప్లాయీ, ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఇప్పుడు దాకా మీకు టైం లేక మేనేజ్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు మీరు మేనేజ్ చేయొచ్చు, మీరు యాక్టివ్ టైర్ అవ్వచ్చు. అందుకని ఏజ్ తో సంబంధం ఏం కాదు, నేను జనరలైజ్ చెప్తున్నాను. కొంతమంది ఉంటారు బ్యాంకర్స్, వాళ్ళు లైఫ్ టైమ్ ట్రేడింగ్ చేద్దాం అనుకున్న టైం ఉండదు, ఇప్పుడు టైం దొరికింది ఇంకా ఇప్పుడు కోసుకొస్తారు. మా ఇన్స్టిట్యూట్ కి అయితే యావరేజ్ ఏజ్ 80-90 వాళ్ళని చూసాను నేను. ల్యాప్టాప్లు తీసుకొని 90కి వస్తే నాకు సిగ్గు అనిపిస్తుంది, ఇంకెంత నేర్చుకోవాలనిపిస్తుంది నాకు వాళ్ళని చూస్తే. ఎందుకంటే ఆ ఏజ్ లో యూత్ తో పోటీ పడుతూ టెక్నాలజీ వాడుకుంటూ వాళ్ళు చూస్తే వాళ్ళ ఎంజాయ్మెంట్ కనపడుద్ది వాళ్ళలో. అది ఎక్కడ మేము పెయిన్ అని అనిపించదు వాళ్ళకి. ఇట్ లుక్ లైక్ మీకు ఎలాంటి జీవితం కావాలని మీరు డిసైడ్ అవ్వండి. మీకు ఆల్రెడీ కిడ్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అని అనుకుంటే మీరు రిస్క్ తీసుకుని బిజినెస్ బిగిన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన అందరూ లొట్టలేసుకుని తినే KFC చికెన్ బిగిన్ అయింది ఆయన ఏజ్ 70 తర్వాత. అది యంగ్ ఏజ్ లో బిగిన్ చేసిన ఏం కాదు, అది మనం ఇన్స్పైర్ గా తీసుకోవచ్చు. తప్పేం లేదు. అంటే ఒక లైఫ్ అండి, ఒక జిందగీ. అది దాన్ని ఎలా కావాలనుకుంటే అది వేరే వాళ్ళకి ఒక లెసన్ లాగా ఉండాలి అనుకుంటే డూ సంథింగ్. లైఫ్ అయిపోయిందంటే 25లోనే అయిపోయిందంటే అయిపోతుంది, 50లో అయిపోయిందంటే అయిపోయినట్టే. మనం ఆకలి అవుతున్నప్పుడు చాలా పెయిన్ గా ఫీల్ అవుతాం. నేనైతే మాక్సిమం 2 days 2.5 days ఉన్నా ఆకలితోటి, అంతే. అది మాక్సిమం లైఫ్. వాటర్ కూడా చేదనిపిస్తుంది నీకు. మనం ఏదనుకుంటాం వాటర్ తో కడుపు నిద్దాం అనుకుంటాం కదా. ఒక్క రోజు వరకే నువ్వు ఏం చేసినా సరే, ఒక రోజు దాటింది అనుకోండి ఇక ఆకలి తట్టుకోలేవు. ఎదుటి రోజుల దగ్గర ఉన్న దోచుకునే తిందాం తప్పన వచ్చింది. నువ్వు మంచోడు అయినా సరే నువ్వు బతకడం మనకి ఇంపార్టెంట్ తప్ప పక్కన కాదు కదా. వాటర్ కూడా సేదనిపించేసి వాటర్ నోట్లు వేసుకుంటే వామిట్ వచ్చేలాగా అవుతుంది. అది 2వ రోజు. 3వ రోజు స్టేజ్ కి నువ్వు ఉండలేవండి. నేను 2.5 years మంచి దరిద్రంలో ఉన్నప్పుడు కూడా నేను 2.5 days ఉన్నాను, అందుకని ఎక్కువ లేను. ఇప్పుడైతే 1 గంట కూడా ఉండలేను. ఆకలి అనగానే ఏదో ఒకటి తినాలి, కడుపులో పడాలి, అట్లా అనమాట. 2.5 కదా. జైన మతంలో మోక్షం తీసుకునే వాళ్ళు తిండి తగ్గించుకుంటూ వెళ్ళిపోతారండి. ఇక లాస్ట్ స్టేజ్ లో 40 days తిండి ఏం తినరు వాళ్ళు. ఇప్పుడు చెప్పండి వాళ్ళు ఎలా బతుకుతున్నారు ఆ ఏజ్ లో? కావాలని
అన్ని ఉంచుకోనండి. అల్ట్రా రిచ్ వాళ్ళు మార్వాడిస్ లో జైన్ మతం తీసుకుంటారు. వాళ్ళు వైరాగ్యం పొందడం కోసం అది దీక్ష తీసుకుంటారు 40 days. ఏం తినరండి, వాలంటరీగా అన్ని ఉండి కూడా తినకుండా ఉండే ఆ స్టేజ్ లో ఉంటారంటే మామూలు విషయం కాదు. మనం వేరే చోట చూసి ఆకలి సావులు, ఆకలి కోసం అలవాటిస్తున్నారు ఇలా అనుకుంటాం. మనం ఉన్న ప్రపంచంలో 2 ఉన్నాయి, కావాలని అన్ని తగ్గించుకునేది ఒకటి, ఆకలితోని సస్టైన్ కాలేక వేరే వాళ్ళని ఏమైనా చేయడం అనేది 2వ బ్యాచ్. ఇలాంటి 2 వస్తుంది ప్రపంచం. అందుకని ఓల్డ్ ఏజ్ వాళ్ళందరూ కూడా రెస్ట్ తీసుకోవాలని నేను అన్నాను. వాళ్ళలో చాలా మంది కూడా సెకండ్ కెరీర్ బిగిన్ చేస్తారు. అది వాళ్ళకి హ్యాపీనెస్ పెంచేది ఏదని చేయొచ్చు మీరు. ఎండ్ ఆఫ్ ది హ్యాపీనెస్ డస్ మ్యాటర్. అందుకని ఓల్డ్ ఏజ్ వాళ్ళందరూ పెన్షన్ కి అంటే పెన్షన్ అంటే ఓల్డ్ ఏజ్ అనేం కాదు, ఒక రెగ్యులర్ ఇన్కమ్ దాన్ని అలా ట్రీట్ చేయండి. ఒకవేళ మీలో ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్ కనుక ఉంది అంటే మీరు మనీ మేనేజ్ చేద్దాం అనుకుంటే చేయొచ్చు, తప్పేం లేదు. మా ట్రైనింగ్ లో ప్రతి బ్యాచ్ లో 3-4 ఉంటారు అబౌవ్ 80 వాళ్ళు. నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేది చాలా ఎక్కువ, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేది కూడా ఎలా 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 ఉండాలి, ఎలా ఉండకూడదు కూడా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాను నేను. అండ్ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ వెరీ మోటివేషనల్ అనమాట. ఆ ఏజ్ తోటి మనం కలిసి యాక్చువల్గా ఆ ఏజ్ లో వాళ్ళు మనకేం రాదు, నాకు అన్ని అయిపోయినాయి అన్న యాక్టివిటీ నుంచి నేను కూడా యూత్ పోటీ పడుతున్నాను, ల్యాప్టాప్లతో ముందేసుకొని అనడం అనేది ఒక మెమరబుల్ థింగ్. అది చాలా మంది ఉన్నారు బ్యాంకర్స్ వాళ్ళు మా దగ్గర నేర్చుకునే వాళ్ళల్లో. అది మేము ల్యాప్టాప్ లేకుండా ఎవరిని ఎలా చేయం క్లాస్, ఎందుకంటే లాట్ ఆఫ్ ప్రాక్టీస్ చేయాలి. బట్ వాళ్ళు ల్యాప్టాప్ వేసుకొని వాళ్ళకి అదొక లైఫ్, సెకండ్ కదా సార్, సెకండ్ లైఫ్. మళ్ళీ ఆ ఏజ్ లో ల్యాప్టాప్ వేసుకొని రావడం అంటే వాళ్ళకి చాలా హ్యాపీ. వాళ్ళకి ఆ టైంలో మనీ వస్తుంది, రిటైర్మెంట్ మనీ నేనే మేనేజ్ చేసుకుంటా, ఒక ఇచ్చేదేనని చెప్పేసి వాళ్ళు తీసుకుంటారు. ఇంకా చాలా మంది అగ్రీస్ నేను స్మాల్ గా రికమెండ్ చేయండి మాకు, మేము కన్జర్వేటివ్ హైబ్రిడ్ మాకు వద్దని వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కిడ్స్ వెల్ సెటిల్డ్ అనుకోండి, ఈ మనీ వాళ్ళకి నథింగ్ అనుకోండి, వాళ్ళు కొంచెం అగ్రెసివ్ గా ఉంటారు. అందుకని ఫినాన్స్ ఎప్పుడు పర్సనల్, అది అందరికి యూనిఫామ్ గా నువ్వు ఇది తీసుకోవాలని చెప్పలేవు. వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు, వాళ్ళ నాలెడ్జ్ తగ్గట్టు, వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు, వాళ్ళ లైఫ్ స్టేజ్ తగ్గట్టు, వాళ్ళ మనీ ఏ టైంలో ఎంత కావాలని దాన్ని బట్టేసి మనం రికమెండ్ చేయాలి తప్ప జనరలైజ్ గా అందరికి ఇది తీసుకుని చెప్పకూడదు ఎప్పుడు. అందుకని పర్సనల్ ఫైనాన్స్.